అడవిలో నడుస్తున్నప్పుడు ఎండుటాకుల మీద ఏదైనా శబ్దం వినిపిస్తే చాలు గుండెల్లో భయం మొదలవుతుంది. ఎక్కడ ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం ఎదురవుతుందో అని కంగారు పడుతుంది. దీని పేరు వింటేనే చెమటలు పడతాయి. ఇప్పుడు మీకు దీని విషయం ఎంత ప్రమాదకరం అంటే ఒక్క కాటుతో 20 మంది మనుషుల్ని చంపేయొచ్చు. అంతేందుకు ఒక భారీ ఏనుగును సైతం మట్టి కరిపించగల శక్తి దీనికి ఉంది. మనిషి కళ్ళల్లో సూటిగా చూడగల ధైర్యం ఉన్న ఏకైక పాము ఇది. అదే నాగరాజు, పాముల రాజు, కింగ్ కోబ్రా. విషసర్పాల్లోకెల్లా అత్యంత పొడవైన కింగ్ కోబ్రా కేవలం దాని ఆకారం, విషం మరియు ఆత్మరక్షణ వల్ల మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. దీని గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. అసలు దీనికి కింగ్ అనే పేరు ఎందుకు వచ్చింది? మిగతా పాములకు దీనికి ఉన్న తేడా ఏంటి? ఇది మనుషులను ఎప్పుడు కరుస్తుంది? దీని విషం ఎలా పనిచేస్తుంది? దీని ఆహారం ఏంటి? దీన్ని ఏం వేటాడుతాయి? కింగ్ కోబ్రా కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? భారతీయ సంస్కృతిలో దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకుంది? పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో దీని పాత్ర ఏంటి? ఇలా కింగ్ కోబ్రా జీవితాన్ని దగ్గరగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి ఈ డాక్యుమెంటరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. పాములకు కాళ్ళు లేకపోయినా నేల మీద పాకుతూ చాలా వేగంగా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. పాము అనగానే మనకు ప్రమాదం అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే చాలా పాములు విషపూరితమే. కానీ అన్ని పాములు ప్రమాదకరం కాదు. ఈ ప్రపంచంలో సుమారుగా 3000కి పైగా పాముల రకాలుంటే అందులో చిన్నవి, పెద్దవి, రంగురంగులవి, నల్లవి, ఇలా ఎన్నో రకాలున్నాయి. కొన్ని పాములు అసలు హాని చేయవు, కానీ కొన్ని మాత్రం చంపేస్తాయి. మొత్తం పాముల్లో దాదాపుగా 600 రకాలు మాత్రమే విషం కలిగినవి. వాటిలో కూడా కేవలం 200 రకాలు మాత్రమే మనిషిని గాయపరచగలవు లేదా చంపగలవు. ఈ విషసర్పాల్లోకెల్లా అత్యంత పొడవైంది కింగ్ కోబ్రా. పాముల ప్రపంచంలో దీనికి ఉన్న ఆధిపత్యం చాలా గొప్పది. పైథాన్, అనకొండా లాంటి పాములు కింగ్ కోబ్రా కంటే ఆకారంలో పెద్దవైనప్పటికీ వాటికి దీనిలాగా విషం ఉండదు. కానీ ఆకారంలోనూ విషంలోనూ కింగ్ కోబ్రానే రాజు. కింగ్ కోబ్రా రెప్టైల్స్ అనే సరీసృపాల జాతికి చెందింది. మొసళ్ళు, తాబేళ్లు, బల్లులు, పూర్వకాలం నాటి డైనోసార్లు కూడా ఈ జాతికి చెందినవి. ఇవి 300 మిలియన్ సంవత్సరాల నుంచి భూమి మీదున్నాయి. పాముల శరీరం పొడిగా పొలుసులతో ఉంటుంది. ఇవి శీతల రక్త జీవులు. అంటే బయట వాతావరణాన్ని బట్టి వీటి శరీర ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. అందుకే ఇవి అంటార్కిటికా లాంటి మరీ చల్లగా ఉండే ప్రదేశాల్లో కూడా బ్రతికేస్తాయి. కింగ్ కోబ్రాలు సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా మరియు భారత్లోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి అడవుల్లోనే కాకుండా గడ్డి భూములు, దల్దల్ ప్రాంతాలు, ఇంకా కొన్నిసార్లు ఎడారి ప్రాంతాల్లో కూడా ఉంటాయి. వీటికి నీళ్లు అంటే చాలా ఇష్టం. నీటిలో ఈదుతూ చాలా దూరం ప్రయాణించగలవు. కానీ వీటన్నిటికంటే వీటికి చెట్లంటే ఇష్టం. కింగ్ కోబ్రా తన జీవితంలో ఎక్కువ భాగం చెట్ల మీదే బ్రతుకుతుంది. సాధారణంగా కింగ్ కోబ్రా 12 అడుగుల పొడవు ఉంటుంది. కానీ కొన్ని 18 అడుగులు కూడా ఉంటాయి. వీటి బరువు 6 కిలోల వరకు ఉంటుంది. ఇవి ఉన్న ప్రదేశాన్ని బట్టి వీటి రంగు మారుతుంది. పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా నల్ల రంగుల్లో, కొన్నిసార్లు తెల్ల రంగులో కూడా ఉంటుంది. వీటి వీపు మీద పసుపు లేదా తెల్ల చార్లు కనిపిస్తూ ఉంటాయి. వీటి గొంతు భాగం మాత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కింగ్ కోబ్రాకు మిగతా పాములకు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు సాధారణంగా వేరే పాము జాతుల్లో ఆడపాములు మగవాటి కంటే పెద్దవిగా ఉంటాయి. కింగ్ కోబ్రా విషయంలో మాత్రం ఆడపాము కంటే మగపాము ఎక్కువ పొడవుగాను బరువుగాను ఉంటుంది. దీని తల మీద 11 పెద్ద పొలుసులు ఉంటాయి. ఇవి చూడ్డానికి తల మీద కిరీటంలాగా ఉంటాయి. అందుకే ఇది నిజంగా పాముల రారాజులా ఉంటుంది. ఈ కిరీటం లాంటి అమరిక వల్లే ఇది మిగతా కోబ్రా జాతుల కంటే భిన్నం. ఫారెస్ట్ కోబ్రా, మొజాంబిక్ కోబ్రా, ఇండియన్ కోబ్రా అని చాలా రకాలున్నప్పటికీ కింగ్ కోబ్రా భారీ పరిమాణం, దాని పొలుసులు దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అంతేకాకుండా ఇది వేరే కోబ్రాస్ని కూడా చంపి తినేస్తుంది కాబట్టి దీన్ని కింగ్ అని పిలుస్తారు. సాధారణంగా కోబ్రాలు ప్రమాదం అనిపించినప్పుడు మెడ దగ్గర కండరాలను విస్తరించి పడగ విప్పుతాయి. కింగ్ కోబ్రా కూడా అలాగే చేస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాముల రారాజు అని పిలిచే ఈ కింగ్ కోబ్రా నిజమైన కోబ్రా జాతికి చెందింది కాదు. నిజమైన కోబ్రాలు నాజా అనే జాతికి చెందినవి. కానీ కింగ్ కోబ్రా అందులో భాగం కాదు. ఇది చూడ్డానికి కోబ్రాలా ఉన్నా దీని భారీ పడగ, శరీరం మీద ఉండే చారులు దీన్ని వేరు చేస్తున్నాయి. ఇది ఒఫియోఫాగస్ అనే జాతికి చెందిన ఏకైక సభ్యుడు. ఈ జాతి ఆధారంగానే దీనికి ఒఫియోఫాగస్ హన్నా అనే పేరొచ్చింది. గ్రీక్ భాషలో ఒఫియోఫాగస్ అంటే పాములను తినేది అని అర్థం. హన్నా అంటే చెట్ల మీద నివసించే దేవత అని అర్థం. ఇది వేరే పాములను తింటుంది, చెట్ల మీద ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఆ పేరొచ్చింది. కింగ్ కోబ్రా నోట్లో పైదవడకు అమర్చి ఉన్న 2 పెద్ద కోరపళ్ళుంటాయి. ఇవి దాదాపుగా అరాంగుళం పొడవు ఉంటాయి. సూదుల్లా చాలా పొదురుగా ఉంటాయి. ఈ పళ్ళ ద్వారానే అది విషాన్ని వేట శరీరంలోకి ఎక్కిస్తుంది. కింగ్ కోబ్రా తన ఆహారాన్ని నమల్లేదు, మొత్తం అమాంతంగా మింగేస్తుంది. అందుకే ఈ కోరపళ్ళు ఆహారాన్ని పొట్టవైపు నెట్టడానికి కూడా సహాయపడతాయి. ఇది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఏడాదికి దాదాపు 5 సార్లు తన కుబుసాన్ని విడుస్తుంది.
శరీరం పెరిగే కొద్దీ దానికి కొత్త చర్మం అవసరం అవుతుంది కదా. ఇది భయంకరమైన వేటగాడైనప్పటికీ మన భారతీయ సంస్కృతిలో దీనికి చాలా పవిత్రమైన స్థానం ఇచ్చారు. దీన్ని రక్షకు, దైవశక్తికి ప్రతీక అంటారు. విష్ణుమూర్తి పవలించే ఆదిశేషుడికి ఉన్న అనేక తలలు కింగ్ కోబ్రావే అని నమ్ముతారు. అలాగే శివుడి మెడలో ఉండే పాము కూడా కింగ్ కోబ్రానే అని అంటారు. అందుకే నాగపంచమి రోజున దీనికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. మన దేవాలయాల శిల్పాల్లో కూడా దీని ప్రతిమలు చూడొచ్చు. దీనికి ఉన్న ప్రాముఖ్యత వల్లనే కింగ్ కోబ్రాను భారతదేశపు జాతీయ సరీసృపంగా గుర్తించారు. దీని జ్ఞాపక శక్తి గురించి ఒక ప్రచారంలో ఉన్న నమ్మకం కూడా ఉంది. ఎవరైనా దీన్ని చంపితే వారి బొమ్మ దాని కళ్ళల్లో ఉండిపోతుందట. అప్పుడు దాని జంట వచ్చి పగ తీర్చుకుంటుంది అంటారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ కింగ్ కోబ్రా ప్రమాదకరమైన వేటగాడనేది మాత్రం నిజం. ఇది తనకంటే పెద్దగా ఉన్న జంతువులను కూడా మింగేయగలదు. ఇది పగటిపూట వేటాడడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. చాలా చురుగ్గా ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా శీతల రక్త జంతువులను, ముఖ్యంగా ఇతర పాములను తింటుంది. అందులోనూ విషం లేని పాములే దీనికి ఎక్కువ ఇష్టం. ఇక వేటాడేటప్పుడు దీని రంగు దీనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చెట్ల ఆకుల మధ్యలో ఇది ఎంతలా కలిసిపోతుందంటే అక్కడ కేవలం ఆకులు మాత్రమే ఉన్నాయనిపిస్తుంది. ఇలా కలిసిపోయి వేటను మింగేస్తుంది. దీని కంటి చూపు కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. చెట్టు కొమ్మల మీద ఎంత ఎత్తులో ఉన్నా సరే దీని చూపు నుంచి తప్పించుకోవడం కష్టం. దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న కదలికలను కూడా ఇది ఇట్టే పసిగడుతుంది. చూపుతో పాటు దీనికి వాసన పసిగట్టే శక్తి కూడా ఎక్కువే. అది ఆహారం ఎక్కడుందో చూపిస్తుంది. కానీ వాసన చూడ్డానికి ఇది ముక్కును వాడదు, తన నాలుకను వాడుతుంది. దీని నాలుక 2గా చీలుంటుంది. ఆ వాసన ఏ దిశలో వస్తుందో ఆ నాలుకే పసిగడుతుంది. ఈ అవయవమే ఆహారం ఎక్కడుందో కూడా కింగ్ కోబ్రాకు తెలియజేస్తుంది. అంతేకాకుండా వేటగాళ్లు ఎక్కడ ఉన్నారు లేదా తన జత ఎక్కడ ఉందో కూడా గుర్తించడానికి నాలుకనే ఉపయోగిస్తుంది. సూదుల్లాంటి పదునైన దీని కోరపళ్ళు విషాన్ని వేట శరీరంలోకి ఎక్కించేస్తుంది. ఆ విషం ఎంత శక్తివంతమైందంటే దాంతో వేట పక్షవాతానికి గురై కదలలేకుండా పడిపోతుంది. ఆ తర్వాత ఇది ఆరగిస్తుందన్నమాట. ఇక తనకంటే భారీ ఆహారాన్ని మింగేటప్పుడు దీని అరుగుదల శక్తి చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే ఆహారం జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. ఒకసారి కడుపు నిండా తింటే మళ్ళీ కొన్ని నెలల వరకు దీనికి ఆహారం అవసరం ఉండదు. కానీ ఇది కనుక మనిషిని కరిస్తే మాత్రం ప్రాణాలు కాపాడడం కష్టం. ఒక్క కాటుతో ఇది విడుదల చేసే న్యూరోటాక్సిక్ విషం ఒకేసారి 20 మంది మనుషులను ప్రాణాలు తీస్తుంది. ఇది ఇంత విషపూరితమైంది, కోప స్వభావం కలది. అయినప్పటికీ మనుషుల జోలికి రావడానికి అస్సలు ఇష్టపడదు. ఇది చాలా సిగ్గుపడే స్వభావం కల పాము. అందుకే మనుషులు కనిపిస్తే దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప దాడి చేయదు. మనుషుల వల్ల తనకు ముప్పుందని తెలిసినప్పుడు మాత్రమే తిరగబడుతుంది. అది కూడా ఆత్మరక్షణ కోసం. అలాంటప్పుడు దీని గంభీరం చూడాలంటే మన 2 కళ్ళు సరిపోవు. కేవలం అది పడగ విప్తేనే మనకి జ్వరం వచ్చేస్తుందన్నమాట. తిరగబడే సమయంలో మాత్రం ఇది తన శరీరంలో 3వ వంతును నేల నుంచి పైకి లేపి ఆడుతూ ఉంటుంది. నిలబడి ఉన్న మనిషి కళ్ళల్లోకి సూటిగా చూడగలుగుతుంది. ఈ సమయంలో దీని దాడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అంత కోపంలో ఉన్నప్పుడు అది కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు దీని కోరలకు అమర్చి ఉన్న రంధ్రాలు శత్రువుల శరీరంలోకి విషాన్ని చిమ్ముతాయి. మనిషి శరీరంలోకి చేరిన ఈ విషం నేరుగా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ విషయంలో న్యూరోటాక్సిక్ నాడీ సాంకేతికతను అడ్డుకుంటుంది. దాంతో శరీర కదలికలు ఆగిపోయి మనిషి పక్షవాతానికి గురవుతాడు. శరీరంలో తీవ్రమైన నొప్పి, కళ్ళు మసకబారడం, తల తిరగడం, వాంతులు, పక్షవాతం అన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తాయి. కేవలం 30 నిమిషాల్లో ప్రాణాలు హరిమంటాయి. అందుకే కింగ్ కోబ్రాను ఇబ్బంది పెట్టకుండా దాని మానాన్న దాన్ని వదిలేయాలి. ఎప్పుడైనా అనుకోకుండా అది కంటపడ్డా దాని కళ్ళల్లోకి చూడకుండా అటువైపు వెళ్లకుండా ఉంటే అది మన జోలికి రాదు. కింగ్ కోబ్రా ఎప్పుడూ ముందుకు కిందకు కాటు వేస్తుంది. కాబట్టి పక్కవైపు నుంచి వేగంగా తప్పించుకుంటే కాటు నుంచి బయటపడొచ్చు. దురదృష్టవశాత్తు అది కనుక కరిస్తే ప్రాణాలను కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం గాయమైన భాగాన్ని కదల్చకుండా వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం. దీనికి విరుగుడు కేవలం యాంటీవెనం మాత్రమే. ఇందులో ఉండే యాంటీబాడీస్ విష ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తాయి. అప్పుడే బతికే అవకాశం ఉంటుంది. సాధారణంగా కింగ్ కోబ్రా మనుషులను తనకంటే పెద్ద వేటగాళ్లుగా భావించి మనకు దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ సంతానోత్పత్తి సమయంలో మాత్రం దీని ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఈ సమయంలో ఇది చాలా కోపంగా ఉంటుంది, అగ్రెసివ్గా. తన ప్రాంతంలోకి ఎవరొచ్చినా ఒప్పుకోదు. ఆ టైంలో ఎవరైనా ఎదురుపడితే దాడి చేయడానికి వెనకాడదు. ఏడాది మొత్తం ఒంటరిగా గడిపే కింగ్ కోబ్రా ఒకే సమయంలో జతకడుతుంది. ఆడ మగ పాములు కలిసి ఉంటాయి. వీటి సమూహాన్ని క్వీవర్ అని పిలుస్తారు. అడవిలో ఉండే కింగ్ కోబ్రా 5 నుంచి 6 సంవత్సరాల వయసులో పరిపక్వత చెందుతుంది. వీటి సంతానోత్పత్తి కాలం జనవరి నుంచి ఏప్రిల్. మిగతా పాములకు దీనికి ఉన్న మరో ప్రధాన తేడా ఏంటంటే దీనికి బాధ్యత ఎక్కువ. గుడ్లు పెట్టడానికి గూడు కట్టుకునే ఏకైక పామిది.
కింగ్ కోబ్రాలు తరచుగా ఒకే భాగస్వామితో ఉంటాయి. అంటే ప్రతి సీజన్లో ఒకే జతతో. ఆడపామును వెతుక్కుంటూ వెళ్లే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ సమయంలో ఆడపాము కుబుసం వదిలేసినప్పుడు ఒక ప్రత్యేకమైన వాసనను విడుదల చేస్తుంది. అది మగపాముని ఆకర్షిస్తుంది. ఆ వాసన దారిని పట్టుకుని మగపాము ఆడపామును వెతుకుతుంది. ఆ తర్వాత అవి ఒకదానికొకటి దగ్గరవుతాయి. నాలుకతో తాగుతూ శరీరాలు రాసుకుంటూ ఇవి ఏకాంతంగా గడుపుతాయి. జత కలిశాక ఈ జంట గూడు కట్టుకోవడానికి అనువైన స్థలాన్ని వెతుకుతాయి. ఆడ కింగ్ కోబ్రా తన శరీరాన్ని, తలను ఉపయోగించి ఎండుటాకులు, మట్టి, గడ్డిని పోగు చేస్తుంది. గూడు సిద్ధం చేస్తుంది. ఆ గూటిలో గుడ్లకు ఎంత ఉష్ణోగ్రత కావాలో అంత ఉండేలా చూసుకుంటుంది. ఆ తర్వాత అది దాదాపుగా 20 నుంచి 25 గుడ్లు పెడుతుంది. తర్వాత 2 నెలల పాటు ఆ గుడ్లను కాపాడుకుంటూ అక్కడే ఉంటుంది. ఆ సమయంలో మగపాము కూడా బాధ్యత గల తండ్రిలా ప్రవర్తిస్తుంది. గూటి దరిదాపుల్లోకి శత్రువులెవరూ రాకుండా ఆ ప్రాంతాన్ని కాపు కాస్తుంది. వీళ్ళిద్దరి శ్రమ ఫలించి 50 నుంచి 80 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. వీటిని హ్యాచ్ లింక్స్ అంటారు. పుట్టినప్పుడు ఈ పిల్లలు 12 నుంచి 29 అంగుళాల పొడవు ఉంటాయి. 40 నుంచి 45 గ్రాముల బరువు ఉంటుంది. ఇవి నల్లగా ఉండి శరీరం మీద పసుపు లేదా తెల్ల చారలుంటాయి. పెరిగే కొద్దీ వీటి రంగు ముదురు గోధుమ, నలుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నా వీటిని తక్కువ అంచనా వేయకూడదు. పుట్టగానే ఇవి చాలా బలంగా, స్వతంత్రంగా ఉంటాయి. ఎవరి సాయం లేకుండా సొంతంగా బతకగలవు, వేటాడగలవు. వీటి విషం ఒక పెద్ద కింగ్ కోబ్రా విషం ఎంత శక్తివంతంగా ఉంటుందో అంతే తీవ్రంగా ఉంటుంది. అందుకే వీటిని పిల్లపాములు కదా అనుకుని అజాగ్రత్తగా ఉండకూడదు. పిల్లపాములు తమ శక్తిని చూసుకుని అతి విశ్వాసంతో ఉంటే మాత్రం ప్రమాదంలో పడతాయి. ఎందుకంటే అడవిలో వీటిని వేటాడే శత్రువులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ముంగీస. కింగ్ కోబ్రాకు అతిపెద్ద శత్రువిది. ముంగీస తన వేగం, తెలివితేటలతో పెద్ద పామును కూడా ఓడించగలుగుతుంది. ఇక పిల్లపాములు వాటికి ఒక లెక్క. ముంగీసకు పాము విషం నుండి కొంత రక్షణ ఉంటుంది. అందుకే పాము ఒకసారి కాటు వేసినా దానికి ఏమీ కాదు. కింగ్ కోబ్రా పదే పదే కాటు వేసేలోపే ముంగీస దాని మీదకు దూకి దాడి చేసి భరతం పడుతుంది. కేవలం ముంగీస మాత్రమే కాదు, హనీ బ్యాడ్జర్ కూడా కింగ్ కోబ్రాను వేటాడగలదు. హనీ బ్యాడ్జర్లు తమ వేగం, బలం మరియు మొండితనానికి ప్రసిద్ధి. ఇవి వేడి అడవుల నుంచి చల్లని కొండల వరకు ఎక్కడైనా బ్రతుకుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.